హలో ఫ్యామ్. మేము ఇవాళ అయితే ఐకియాకని వచ్చాము. వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ వేరే స్ట్రీట్ ఉంది. ఐకియా బ్యాక్ సైడ్ అంతా కూడా కొంచెం ఇదంతా షాపింగ్ అండ్ డెకర్, ఇదంతా క్రిస్టమస్ హాలిడేస్ కదా, సో ఫుల్ ఆఫ్ లైట్స్తో వెలిగిపోతూ చాలా బాగుంది. కొత్తగా ఓపెన్ చేశారనుకుంటా. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఇదేం లేదు. ఎవరన్నా విజిట్ చేయని వాళ్ళు ఉంటే చూడండి. జస్ట్ కొంచెం క్లిప్స్ తీశాను. ఇది ఎంట్రన్స్. వెళ్ళిన తర్వాత చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. జ్యువెలరీ, హోమ్మేడ్ ఫుడ్, క్లోతింగ్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి పెట్ పార్క్ ఓపెన్ చేయలేదు, ఇంకా త్వరలో ఓపెన్ చేస్తారు. కెఫేస్, కొరియన్ ఫుడ్స్ అండ్ ఇలా చాలా స్టోర్స్, కొత్త కొత్తవి ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి. యాంపీ థియేటర్ ఉంది అండ్ సలూన్స్ ఉన్నాయి. పెట్ సలూన్స్ ఉన్నాయి అండ్ పెట్ షాపింగ్స్ ఉన్నాయి. ఇక్కడ పెట్స్కి సంబంధించి చాలా చాలా బాగున్నాయి. మీకు ఏదన్నా కావాలంటే రావచ్చు. ఇక్కడ ఒక కెఫే ఉంది. యాంబియన్స్ చాలా బాగుంది. అండ్ ఇటు సైడ్ నుండి బయటికి వెళ్ళామంటే మనకి ఐకియా వచ్చేసింది. అండ్ ఐకియాకి ఆపోజిట్లోనే అడ్వెంచర్ పార్క్ ఉంది కిడ్స్కి. మోహి ఫుల్గా ఆడేశాడు బయటకు వచ్చిన తర్వాత. ఇది వచ్చేసి మెయిన్ ఐకియా కాదు, ఇది వైట్ ఫీల్డ్లో ఉండే ఐకియా. దీంట్లో ప్రోడక్ట్స్ అన్నీ డిస్ప్లేకి ఉంటాయి, కొన్ని మాత్రమే వాళ్ళు సేల్ పెడతారు. మిగతా ప్రోడక్ట్స్ మట్టుకి మనం అక్కడ స్టాఫ్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఆర్డర్ తీసుకొని మనకి తెప్పించి అక్కడ పెడతారు. మోహి అయితే మొత్తం ఎంజాయ్ చేశాడు. నాట్ ఓన్లీ ప్లే ఏరియా మొత్తం ఎంజాయ్ చేసేసాడు. అంతే ఈ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.